తీన్మార్ పైన జరిగినటువంటి దాడికి సంబంధించి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు, తర్వాత పౌర సంఘాలు అందరూ కూడా కదులుతూ ఉన్నారు. ప్రజా సంఘాలన్నీ కూడా ఈ దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే మంచిర్యాల జిల్లా నుంచి వచ్చిండ్రు మిత్రులు, వాళ్ళు మాట్లాడతారు. నా పేరు మహేష్ వర్మ, తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. అయితే మొన్న ఆదివారం రోజు ఏదైతే క్యూ న్యూస్ కార్యాలయం పైన తీన్మార్ మల్లన్న గారి పైన హత్యాయత్నం చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారిని బీసీ సమాజం ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఆమె పైన చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఇదే దాడిల వ్యవహారాన్ని కొనసాగించారు. ఈరోజు కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వారు ఇంకా మేము అధికారంలోనే ఉన్న భ్రమంలో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఈ తెలంగాణ సమాజం అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా చైతన్యమైనరు. క్యూ న్యూస్ వేదికగా తీన్మార్ మల్లన్న గారు బీసీ గలాన్ని ప్రజలకు గుండెలకు హద్దుకునేలా తీసుకెళ్ళిన క్రమంలో పార్టీ అనౌన్స్ చేస్తున్నా అని చెప్పిన తరుణంలో ఎక్కడ వాళ్ళ రాజకీయ సమాధులకు పునాదులు వేస్తాడని భావించినటువంటి అగ్రవర్ణాల నాయకులు కొంతమంది, అలాగే కొంతమంది మోచేతి నీళ్ళు తాగుతుండ్రు బీసీలు, ఎవరి అగ్రవర్ణాలే. సో అట్లాంటి వాళ్ళను పక్కకు పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చి మేము మళ్ళీ అధికారాన్ని పాలించి మళ్ళీ బీసీలను, అణగారిన వర్గాలను మళ్ళీ కాళ్ళ కింద ఒత్తుదామని పన్నాగం పండుకుంటా అందులో భాగంగానే ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని హత్య చేస్తే మాకు అడ్డు అదుపు లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళు కొన్ని వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది. అంటే అధికార పార్టీలోకి పోవాలి అని సో అందరం కలిసికట్టుగా మళ్ళీ మనమే రాజ్యం వెళ్దాం, మనమే పార్టీల అంటే మనమే అధికారంలో కొనసాగుతామని ధోరణితో వాళ్ళు ఉన్నారు. కానీ ఇది బీసీ సమాజం ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. బీసీలు చైతన్యవంతులైనరన తప్పకుండా కల్వకుంట్ల కవిత గారి పైన అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేసిండ్రు. సో అది ఇంకా కొంతమంది వ్యక్తులపైన కూడా ఇంకా కేసు నమోదు చేయలేదు. సో వాళ్ళందరిపైన కూడా కేసు నమోదు చేసి వాళ్ళను వెంటనే జైలుకు పంపించాలని కూడా తీన్మార్ మల్లన్న టీం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్న. ఖచ్చితంగా ఇది డిమాండ్ చేస్తూ ఉన్నాం, అది చేయాలి కూడా. ఒకవేళ తీన్మార్ మల్లన్న గారి పైన జరిగినటువంటి ఈ దాడి ఈ చర్యను అంటే పటిష్టాత్మకంగా తీసుకొని అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఎలాంటి రిమార్కు లేదు అని నిరూపించుకోవాలి అంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే తప్ప దీనికి మనం నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీని కూడా. నేను ఆసిఫాబాద్ తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షుడిని. ఆమెను ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి నుండి ఆమెను బర్తరఫ్ చేయాలి, ఆమెను తీసేయాలి. ఎందుకంటే ఇలాంటి చిల్లరి దొంగలను ఈ రౌడీలను దగ్గర పెట్టుకొని ఏదో బెదిరిద్దామని ఆమె చూస్తూ ఉన్నది. కానీ తీన్మార్ మల్లన్న వెనుక ఒక సైన్యం ఉన్నది. మేమందరం ఆయన సైనికులమై మేము పోరాడతాము. ఆయన మీద ఒక మాట కూడా పడనీయం. మేము ఏడికైనా మేము వెళుతాము. ఇప్పుడు మా దగ్గర బలము లేదని కాదు, మేము కూడా దాడి చేయగలుగుతాం. కానీ ప్రజాస్వామ్యం ఉన్నది మన దేశంలో, ప్రజాస్వామ్యం ఉన్నదని ఆ పక్షంలోనే పోరాడదామనే ఉద్దేశంతో శాంతియుతంగా మేము మా జిల్లాలో మా ప్రాంతాలలో మేము ర్యాలీలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం. కానీ ఇది మేము వదిలేది లేదు, వదిలిపెట్టం కూడా. దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటేనే మేము ఓర్చుకుంటాం, లేకపోతే ఓర్చుకోము. కానీ ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయో స్థానిక సంస్థలు, అక్కడ మేము తేలుస్తాము. వీళ్ళ పార్టీ ఏందో వీళ్ళేందో మేము తేలుస్తాము. కానీ తీన్మార్ మల్లన్న మాత్రం మీరు ఏమనొద్దు, ఆయన వెనుక మేము సైన్యంగా మేము ఉన్నాం, మేము పోరాడతామని. మొన్న ఆదివారం నాడు జరిగినటువంటి సంఘటన, అది మన తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైన వారు దాడి చేశారు కదా, ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లా నుండి కావచ్చు, మన మంచిర్యాల జిల్లా నుండి కూడా కావచ్చు. కానీ అసలు ఆ జాగృతి అనే పేరు అసలు ఆమె ఎందుకు పెట్టుకుందో, అసలు ఆమె తెలంగాణ ఆడబిడ్డ అని అంటాను. కానీ ఆమె రాకముందు ఎవరు బతుకమ్మలు ఆడలేదా? అసలు ఆమె రాకముందు అసలు మనకి ఇక్కడ బతుకమ్మలు ఆడలేదు, ఎవరు చేయలేదు. ఆమె తెలంగాణ ఆడపడచ్చు, ఆమెనే ఇప్పుడు వస్తేనే మనకు ఇక్కడ బతుకమ్మ ఆడాలని తెలిసిందా?